టాలీవుడ్‌లో సూపర్ డమ్ అలాగే ఇంకా అద్భుతమైనటువంటి ఫ్యాన్ ఫాలోయింగ్, అలాగే ఇంకా క్రియేటివ్ డైరెక్టర్‌గా గుర్తింపు తెచ్చుకుని లేటెస్ట్‌గా 'పుష్పతో' స్టార్ రేంజ్‌ని దక్కించుకున్నటువంటి డైరెక్టర్ సుకుమార్. సో, ఆయనకున్న క్రేజ్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా అల్లు అర్జున్ అలాగే సుకుమార్ బంధం అయితే చాలా బలమైంది. ఇప్పటివరకు ఆయన చేసినటువంటి సినిమాల్లో 'పుష్ప పార్ట్ 1' సినిమా మరి ఒక రేంజ్ సక్సెస్ కాగా పార్ట్ 2 కూడా అంతకు మించిన హైప్‌తో వచ్చింది. కానీ ఈ సినిమాకి సంబంధించినటువంటి ప్రీలీజ్ నుంచే ఇబ్బందులు ఎదురయ్యాయి. తాజాగా ఆ సినిమాకి సంబంధించిన ప్రీమియర్ షో సందర్భంగా జరిగిన దుర్ఘటనతో మొత్తం పుష్ప టీం అంతా షాక్‌లోనే ఉంది. ఇప్పటికే వరల్డ్ వైడ్ కలెక్షన్స్ 1500 కోట్లకు పైగా క్రాస్ చేసి బాహుబలి 2000 కోట్ల రికార్డుని కూడా మరి కొట్టేయబోతున్నటువంటి ఈ తరుణంలో అల్లు అర్జున్ మరి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మొత్తం టీం అంతా కూడా ఎవరో ఒకరు ఏదో ఒక రకంగా గవర్నమెంట్ తరపు నుంచి మరి పనిష్మెంట్స్ అయితే అందుతూనే ఉన్నాయి. సో, ఈ సందర్భంగా మరి సుకుమార్ ఇప్పుడు జరుగుతున్న ఈ పరిస్థితులన్నీ చూసి అసలు సినిమాల్ని డైరెక్ట్ చేయాలన్న ఆశ వదిలేయాలనిపిస్తోంది. మరి సుకుమార్ అయితే సినిమాలు చేయకూడదని అనుకుంటున్నట్టుగా తెలుస్తోంది. సో, నిజంగా ప్రస్తుతం ఆయన నెక్స్ట్ కమిట్మెంట్కి ఇవ్వాలనుకున్నటువంటి సినిమాల్ని కూడా ఎక్కడికక్కడ ఆయన స్టాప్ చేసినట్టుగా అయితే తెలుస్తోంది. అయితే ప్రస్తుతం అల్లు అర్జున్ జైలుకు వెళ్లడం, అలాగే పుష్ప సినిమా మీద నెగటివిటీ పెరగడం, పలు రకాలలో సినిమా మీద అలాగే సినిమా స్టోరీ మీద క్యారెక్టరైజేషన్ మీద కూడా ఇప్పుడు అంతా డిస్కషన్ ప్రారంభించారు. పుష్ప సినిమా ఇప్పుడు మొదలవ్వలేదు, 5 ఏళ్లకు ముందు నుంచే ఉంది. మరి ఈ టైంలో పుష్ప గురించి మళ్ళీ ఎలా నెగటివ్గా రావడం? సో, ఇప్పుడు పాయింట్ అంతా కూడా కథ మీదకి వస్తుండడంతో దర్శకుడు సుకుమార్ ఇక మీద సినిమాలకి గుడ్ బై చెప్పాలని ఆలోచిస్తున్నట్టుగా సమాచారం.